నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని, ఇల్లు లేని వాళ్లందరికీ ఇల్లు నిర్మించిస్తామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేది కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చూస్తామని తెలిపారు. గోదావరి జలాలు కాలుష్యం కాకుండా ప్రజలందరూ బాధ్యత వహించాలని అన్నారు. పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. వేసవిలో మంచినీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ వైసీపీ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని, వివిధ విభాగాలకు చెందిన అధికారులందరూ అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఎంఆర్ఓ సునీల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చేతులు కాలిపోయే పరిస్థితి కనుక ఇవన్నీ స్పీడప్ చేయడం కోసం ఈరోజు రివ్యూ ఏర్పాటు చేశారు. అన్ని విషయాల్లోనూ ముందుగా మన గౌరవ శాసనసభ్యుల వారు మనకి చేతులు ఆల్రెడీ ఉండాలని సార్ కూడా ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం సార్ కూడా కొంత అమౌంట్ కూడా గ్రాంట్ గవర్నమెంట్కి తెచ్చారు. ఇంచుమించు ఒక 5-6 కోట్ల వర్క్స్ కూడా ఇప్పుడు ఆన్గోయింగ్లో ఉన్నాయి. అవి ఇమ్మీడియట్గా చేసి మార్చి 31 నాటికి వర్క్స్ కంప్లీట్ చేసి, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఫైల్స్ అన్ని డిస్పోజ్ చేసి ఈ డెవలప్మెంట్లో భాగస్వామ్యమైనందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రివ్యూ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత జోహార్ 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 మహాత్మా గాంధీ. జాయింట్ కలెక్టర్ గారు కానీ అదేవిధంగా అధికారులు అందరూ కూడా పూర్తిగా మనకి సహకరిస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు. మీకు ఏ ఇబ్బంది ఉండదు, ప్రజలతో మేము ఉన్నాం. మీరు అందరూ కూడా మాకు తెలియజేయండి. ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంది. శుక్రవారమే గ్రీవెన్స్ కాదు, తాడేపల్లిలో నేను ఉన్నంత కాదు ప్రతిరోజు గ్రీవెన్స్. నాకు ఏదన్నా ఆరోగ్యం బాగోదు లేకపోతే పార్టీ పని మీద వెళ్ళినప్పుడు తప్ప ఉన్న అన్ని రోజులు ప్రజల మధ్యన ప్రజలతో ఉంటానని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. భగవంతుడినే మోసం చేస్తే భగవంతుడి మీద నమ్మకం ఎవరికి ఉంటుందనే విధంగా మీరు మాట్లాడింది సుమోటోగా తీసుకుని సుబ్బారెడ్డి గారి మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. మీరు ఒప్పుకుంటున్నారు, జంతువు కొవ్వు కలిసిందా లేకపోతే కెమికల్స్తో తయారు చేశారా అనేది అనవసరం. కలిసిందని మీరు ఒప్పుకున్నప్పుడు మీ సమక్షంలో మీరు కమిట్ అయ్యారు. ఇక్కడ దాన్ని సుమోటోగా తీసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఎవరు కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు. అంటే హిందూ ధర్మాన్ని పూర్తిగా దేవుడు అనేవాడు లేడనే విధంగా మీరు చేసే ప్రయత్నాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడికి కల్తీ కలిసినప్పుడు ఏం చేయలేకపోతా ఉన్నాడు, ఏం చేయలేదు. మీరందరూ ఇలాగా చెట్టుకోకలు పుట్టకోకలు అయ్యే కారణం అంటే ఆ వెంకటేశ్వర ఆ హిందూ ధర్మమే. అది మీరు తెలుసుకోండి ఒకసారి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు మాట్లాడేది తప్పు మాట్లాడుతూ ఉన్నారు, తప్పు చేశారు, సరిదిద్దుకోండి. అంతేగాని మేము జంతువులు గోవు కలపలేదు, అది నిజంగానే కల్తీ అని మీరు ఒప్పుకుంటున్నారు. పనిషబుల్. కల్తీకి ఏముందో మేము చెప్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మీద ఉక్కుపాతం మోకపోతూ ఉన్నాం. రేపు అసెంబ్లీలో ఆ టాపిక్ కూడా మాట్లాడతాం. తాడేపల్లి పట్టణంలో టేస్టింగ్ సాల్ట్ వాడినట్లేదు. ఎక్కడైనా మీరు కంప్లైంట్ చేయండి, ఇమీడియట్గా సీజ్ చేసిన తర్వాత నిలవ నీళ్ళు వాడినట్ల, నిలవ మాంసం వాడినట్ల త్వరగా చెక్కింగ్ చెప్పాము, ఒక స్క్వాడ్ని వేసాము. మున్సిపల్ కమిషనర్ కూడా దానికి పవర్ ఉంది. ఎంఆర్ఓ వెళ్ళి అడగొచ్చు, ఆర్డీఓ వెళ్ళొచ్చు. ఎనీ టైం ఎనీ ఆఫీస్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ సేఫ్టీయే కాదు వీళ్ళు కూడా చూడవలసిన దానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఇది పాత్రికేయ మిత్రులు గారు మీరు ఎవరున్నా తెలియజేయండి. ఏదో మీకు ఏదొస్తే అది రాసేసి ఏదికి పడితే అది మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. మీరు తప్పు జరుగుతుంటే అది పనులు మొదలెడతాకి మరి దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ల్యాండ్ కూడా ఇవాళ ఇవ్వమని చెప్పి కూడా ఆర్డీఓ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ల్యాండ్ సర్టిఫికెట్ అన్ని ఎంఆర్ఓ గారు, కమిషనర్, ఆర్డీఓ పంపిస్తే అది కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే పని త్వరితగతిన ఒక నెల రోజుల లోపల మొదలెట్టే విధంగా 4 కోట్లకి డోనర్స్ కూడా చూసాం. 4 కోట్లతో టౌన్ హాల్ కూడా కట్టబోతా ఉన్నాం పురపాలక సంఘం తరఫున.
అదేవిధంగా ఎస్ఎస్ ట్యాంక్ అనేది నాకు ఒక కళగా మిగిలింది. అన్ని చోట్ల కూడా ఎస్ఎస్ ట్యాంకులు క్యాన్సిల్ చేశారు. తాడేపల్లిలో మాత్రం క్యాన్సిల్ చేయకుండా గౌరవ పవన్ కళ్యాణ్ గారితో, నారాయణ గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ వర్క్ మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఒక 70 కోట్లతో చేసే పని పూర్తిగా ప్రజలకు అంకితం చేసి 3 కోట్ల తాడేపల్లి పట్టణం నీళ్ళు ఇవ్వడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజ్లందరికీ కూడా కావాలనుకుంటే వాళ్ళు బిల్లు కట్టుకుని బిల్లు సిస్టంలో నీళ్ళు ఇవ్వడానికి పురపాలక సంఘం సిద్ధంగా ఉంది. అంతకుముందు ఈలు ఆంజనేయులు గారి టైంలో కట్టినటువంటి ఏదైతే ఎస్ఎస్ ట్యాంక్ ఉందో అది దాని నిండా సిల్ట్తో ఉంది. కాబట్టి ఎప్పుడైతే కొత్త ట్యాంక్ ఓపెన్ అయిన దాన్ని కూడా క్లీన్ చేయించి మల్టిపుల్గా 2 ఓపెన్ చేసేది జరుగుతుంది. అంతేకాదు 11 MLD మనం వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ కడతా ఉన్నాం. దానికి నిధుల కొరత వల్ల దాన్ని ఆగింది. అది వస్తే తాడేపల్లి పట్టణంలో 3 పూట్ల నీళ్ళు ఇస్తాం. అది వస్తే అంటే అది ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఆర్థిక ఇబ్బంది వల్ల బిల్లులో కాంట్రాక్టర్ ఆపాడు. కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించాడు. ఆ బిల్లు కూడా విసిరివండి పూర్తి చేస్తానని చెప్పి కూడా అతను మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఎస్ఎస్ ట్యాంకర్ కూడా కంప్లీట్ చేసుకుంటే మనం 3 పూట్ల నీళ్ళు ఇవ్వడమే కాకుండా పక్కనున్న పెంటపాడు విలేజ్ కూడా మనం నీళ్ళు ఇచ్చి అదే పురపాలక సంఘంలో వాటర్ని అక్కడ సప్లై చేయొచ్చు, పెద్దపల్లి చేయొచ్చు. అంత వాటర్ని మనం ఇక్కడ తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఈ లోటు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం సావిత్రిపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురామ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జరిగిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉందని నిన్న సమావేశం ద్వారా తేటతెల్లమైందన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, లా అండ్ ఆర్డర్ని చక్కగా అదుపులో ఉంచిన ఘనత ఆయనకే ఉందని ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన రోడ్లు, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తి చేస్తున్నారన్నారు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్ అమ్మకం అంటూ వస్తున్న వాదనలపై మండిపడ్డారు. అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. వ్యాపారస్తులు ఎవరూ భయపడే పని లేదన్నారు. వ్యక్తిగత విమర్శలకు మా దగ్గర చోట్లేదని, తాడేపల్లిగూడ అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ సహకరిస్తామన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలకు ఇబ్బంది పడినా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఖండిస్తుందన్నారు. కొట్టు సత్యనారాయణ నేనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాను తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ శేషులత, జడ్పీటీసీ ఉప్పులూరు వరలక్ష్మి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుండుమొగుల బలుసులు, మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, మాకరా సతీష్, రాజా త్రినాథ్, బండి నర్సి, కాకాల శ్రీనివాస్, పట్నాల గణపతి, బూడి దుర్గాప్రసాద్, తానేటి అజయ్, చిన్నం సురేష్, వెంజమూరి శ్రీనివాస్, గోకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలందరికీ కూడా, అలాగే పెంటపాడు జడ్పీటీసీ గారు, అలాగే ఎంపీపీ గారు, అలాగే ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న నా కుటుంబ సభ్యులు, పత్రికా సోదరులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన ఏదైతే 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా ఏదైతే వైజాగ్లో గీతంస్ కాలేజీ ఏదైతే భూముల మీద ఒక ధర్నా కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ కార్యక్రమంలో ఆయన ఉండటం వల్ల ఆయన ఒక మెసేజ్ నాకు పంపించడం జరిగింది. అలాగే పెద్దలు ముదునూరు ప్రసాదరాజు గారు, అలాగే పెద్దలు ముదునూరు మురళీకృష్ణరాజు గారు, పార్లమెంట్ పరిశీలకులు, అలాగే మిమ్మల్ని నమ్మారు ప్రజలు, మీరు నమ్మించారు, ప్రజలు నమ్మారు, మీకు పట్టం కట్టారు. దానికి మాకు ఎటువంటి ఈర్ష్య లేదు. మేమందరం కూడా మమ్మల్ని ప్రశ్నించమనేటువంటి, మమ్మల్ని మీరు చేసేటువంటి కార్యక్రమాలని బలంగా ప్రశ్నించమని మాకు ఈ బాధ్యతల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి ఇవాళ ప్రజలు అప్పచెప్పారు. మేము అది సంతోషంగా స్వీకరించాం తప్ప మా మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు మా దగ్గర లేవు. అదేవిధంగా ఏదైతే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఏదైతే కొట్టు సత్యనారాయణ గారిని పెట్టారో, అలాగే 2004లో కొట్టు సత్యనారాయణ గారు ఏదైతే ఈ ప్రాంతాన్ని పరిపాలించారో కొన్ని కార్యక్రమాలు, ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు కొట్టు సత్యనారాయణ గారిని మేము రోల్ మోడల్గా తీసుకుంటాం. కొన్ని కార్యక్రమాలకి ఆయన మార్క్ ఉంది. ఏంటా మార్క్ అంటే లా అండ్ ఆర్డర్ కానీ, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అవన్నీ కూడా ఆయన సూచనలు, సలహాలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఒక విజన్తో ఈ తాడేపల్లిగూడెం డెవలప్ చేయాలని ఆర్టికల్ యూనివర్సిటీ కానీ,
పాలిటెక్నిక్ కాలేజీ కానీ ఇవన్నీ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన విధంగా ఆయన తోడుగా నీడగా కూడా మేము ఆయన యొక్క సూచనలు సలహాలు తీసుకుంటాం. అదేవిధంగా విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య అందించాలని ఎంఈఓ 1-2 వి హర్మ పిఎంకే జ్యోతి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో బాలబాలికల అఘాయిత్యాలు నియంత్రణపై ప్రధాన ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాలిక చట్టాలపై తణుకు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ కృష్ణారెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. ఫారెన్ వీడియోస్లో పిల్లల్ని పాల్గొనేలా చేయడం ఇవన్నీ కూడా ఈ యొక్క కానీ అకాడమిక్ కానీ వారు ప్రస్తావిస్తారు. అలాగే ఎంఈఓలు వీరు కూడా చట్టపరమైన అంశాల మీద కొంతమేరకు అవగాహన ఉండొచ్చు. సరే, ఇప్పుడు మెడికల్ పర్స్పెక్టివ్లో చూస్తే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది బట్టలు మార్చుకునేటప్పుడు అవి పిల్లలు మార్చుకునేటప్పుడు అది చూడడం ఇవన్నీ కూడా ఈ చట్టం కింద నేరాలే. ఇవన్నీ సిఎస్ఏ లెక్కలకు వస్తాయి, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కిందకే వస్తుంది. అలాగే పిల్లల్ని వ్యభిచార కోపంలోకి తిప్పడం, కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్, ముట్టుకుని చేసేవకి ముట్టుకోకుండా చేసేవి, ఒక మైనర్ని బెదిరించి కానీ బలవంతం చేసి కానీ మాయమాటలు చెప్పి కానీ చేసేటటువంటి ఎటువంటి లైంగిక చర్య అయినా సిఎస్ఏ కిందకు వస్తుంది. లైంగికంగా తాకడం, ఒక చైల్డ్ లైంగికంగా తాకమని కోరడం లేదా లైంగిక రోజు చిన్నారులపై లైంగిక వేధింపులు నివారణ అనే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా ఆసుపత్రి తణుకు నుంచి ఇక్కడ మండల విద్యాశాఖ వారు, మండల పరిషత్ వారు, వారి యొక్క సహకారంతో విద్యాశాఖ, మహిళా పోలీస్, ఐసిడిఎస్ వీరందరికీ హాఫ్ డే ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగిందండి. దీనిలో భాగంగా లీగల్ పర్స్పెక్టివ్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి చట్టపరంగా ఏ విధంగా చూడాలి, చట్టాలు ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది, పోక్సో యాక్ట్, జేజే యాక్ట్ గురించి వివరించడం జరిగింది. అలాగే మెడికల్ పర్స్పెక్టివ్లో వారు ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్గా, వ్యక్తిత్వ పరంగా వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులకు గురవుతారు, ఆ ఇబ్బందులు ఏ విధంగా అడ్రస్ చేయాలి, అంతేకాకుండా ఈ యొక్క చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాల మీద ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఇక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేక అంశాల మీద అవగాహన కలిగించడం, మన పిల్లల్ని మనం సంరక్షించుకోవడం, అదేవిధంగా మన స్కూల్లో ఏదైనా ఒక అబ్యూస్ జరిగింది అని అంటే కనుక దాన్ని దాచిపెట్టకుండా రిమైనింగ్ కలీగ్స్ కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ పిల్లల్ని సంరక్షించడము, ఈ రకమైనటువంటి అబ్యూస్ చేస్తున్నటువంటి వ్యక్తులకి సరైన అవగాహన కల్పించడము, అదేవిధంగా వారిని చట్టానికి పట్టించడం అనేది ఆ కార్యక్రమాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. అయితే మరి ముఖ్యంగా మన కలెక్టర్ మేడం గారి యొక్క మెయిన్ ఆదేశాల ప్రకారము మన జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా 1వ తరగతి నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ +2 వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా చైల్డ్ అబ్యూస్ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్, గర్ల్ చైల్డ్ అబ్యూస్ ఉంది, బాయ్ చైల్డ్ అబ్యూస్ ఉంది. సో వీటన్నిటి విషయంలో పిల్లలకి సరైన అవగాహన కల్పించాలి, పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా సరైన అవగాహన కల్పించాలి. ఇటువంటి అఘాయిత్యాలు పాల్పడకుండా సరైనటువంటి వారిని సంరక్షించి పాల్పడే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం, పిల్లలు కూడా తమను తాము ఎలా సంరక్షించుకోవాలో, పేరెంట్స్ కూడా ఎట్లాగా పిల్లల్ని ఈ విషయంలో ఎలాగైతే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలో, టీచర్స్ కూడా ఎలాగైతే పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలో, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మనము మన పాఠశాల ప్రధానోపాధ్యాయులందరికీ కూడా తెలియజేస్తున్నాము. అయితే ప్రధానోపాధ్యాయులందరినీ కోరేది ఏంటంటే మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మిగిలిన టీచర్స్ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి
మన దగ్గర చదువుతున్న విద్యార్థులందరూ కూడా క్షేమంగా ఉండాలి, మంచి నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి, మంచి భవిష్యత్తు వాళ్ళకి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుని ముగిస్తాం. రాష్ట్రాన్ని హార్టికల్చర్ కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఏలూరు నుంచి చింతలపూడి వెళ్లే రోడ్లోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. కోకో పంటను మరింత విస్తీర్ణంలో పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తి సాగులో తీసుకోవాల్సిన మెలకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులు, ఉద్యానవన శాస్త్రవేత్తలతో కోకో అభ్యుదయ రైతులకు అవగాహన కలిగించడమే రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ ప్రధాన ఉద్దేశమన్నారు. రైతుల ప్రతి సమస్యను ముందుగానే తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయం 50,000 కోట్ల రూపాయలుంటే ఉద్యానవన శాఖ 1.68 లక్షల కోట్లుందన్నారు. రాష్ట్రంలో రైతులకు మంచి ఆదాయం అందించేలా ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నామని, ఉద్యానవన రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు, ఆటోమేషన్ అందిస్తున్నామన్నారు. విజయవాడలో అంతర్జాతీయ స్థాయిలో హార్టికల్చర్ కాంక్లేవ్ సదస్సును త్వరలో పెద్ద ఎత్తున నిర్వహించి ఉద్యానవన పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకానికి గత ప్రభుత్వం 7,500 కోట్లు కేటాయించినప్పటికీ 5 సంవత్సరాల్లో కేవలం 1,300 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు అందించిందన్నారు. తమ ప్రభుత్వం గత బడ్జెట్లో 300 కోట్లు కేటాయించి సంవత్సర కాలంలో 1,200 కోట్ల రూపాయల మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకానికి రైతులకు అందించామన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన కోకో ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, పంట కోత అనంతరం కోకో గింజల నాణ్యత తగ్గకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు తెలియజేస్తున్నామన్నారు. దీని కారణంగా కోకో పంటకు మంచి ధర లభిస్తుందన్నారు. కాకినాడ రూరల్ వలసపాకల బీచ్ రోడ్లో కోరమండల్ ఆసుపత్రి నూతన భవనాన్ని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం 60 పడకల ఇంటిగ్రేటెడ్ కోరమండల్ హాస్పిటల్ నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఆసుపత్రి భవనం మొత్తం కలిదిరిగి వస్తువులను పరిశీలించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కోరమండల్ సంస్థ గత కొన్నేళ్లుగా అవుట్ పేషెంట్ హాస్పిటల్ నిర్వహిస్తోంది. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల నుంచి ఏడాదికి 1.2 లక్షల మందికి పైగా రోగులకు సేవలు అందించడం జరుగుతోంది. మొదటి దశలో ఆసుపత్రి అభివృద్ధికి 8 కోట్లు వెచ్చించారు. రెండో దశలో ప్రస్తుతం 32 కోట్లు పెట్టించి ఇన్ పేషెంట్ సదుపాయాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఎం ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఎంఏ అలగప్పన్, ఎండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ శంకర్ సుబ్రహ్మణ్యన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ అలగప్పన్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ డైరెక్టర్ వి నారాయణన్తో పాటు ఎంపీ సానా సతీష్, మంత్రి వాసంతి సుభాష్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.